2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే అమ్మా. సో, మనము రీసెంట్ టైమ్స్‌లో చాలా వరకు ఫ్రూట్స్ ఏ విధంగా కల్టివేట్ చేసుకోవాలి అండ్ అలాగే పంటలు ఎస్పెషల్లీ కూరగాయలు కూడా ఎలా పండించుకోవాలి అన్న విధానంలో మనమైతే స్టార్ట్ చేసాము. ఆ ఐడియాస్ కూడా ఇస్తూ ఉన్నాం. అండ్ అందులో భాగంగానే అవకాడోలో చాలా ప్రోటీన్స్ కావచ్చు, హై బెనిఫిట్స్ మన ఆరోగ్యకరానికి చాలా మంచిది అని ఇక్కడ పండడం కాకుండా ఫారెన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని మరి అది కాస్ట్లీ అయినా మనం కొంటూ ఉన్నాం. అండ్ అలా ఎవరికైనా కూడా నాకు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాను, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను, అది కూడా ఒక ఆర్గానిక్ వేలో ఒక ఫార్మింగ్లో నేను అవకాడోని కల్టివేట్ చేయాలి అనుకునే వాళ్ళకి అసలు ఆ పంట కావచ్చు, మనం నేలని ఏ విధంగా చూసుకోవాలి అంటారు, సీజన్స్ పరంగా ఈ అవకాడో అనేది ఏ రకంగా డెవలప్ అవుతుంది అంటారు, ఒకసారి దాని కల్టివేషన్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్డ్గా ఒకసారి చెప్పగలుగుతారా? తప్పకుండా అమ్మా. ఏంటంటే అవకాడో అనేది పళ్ళల్లో అన్నింటిలో రారాజు అని పిలుస్తుంటారు. ఏంటంటే దీంట్లో ఉన్న హై ప్రోటీన్ వాల్యూస్, హై బెనిఫిట్స్ ఉన్నది ఒకే ఒకటి అవకాడో పండు. కానీ అది ఇండియాలో కల్టివేషన్ చేయడానికి రైతులు చాలా ఒక అపోహతో, ఒక భయంతో అలాంటి పంటను పండించలేకపోతున్నారు. కానీ ఏంటంటే మన ఇండియా, మన భారతదేశంలో ఉన్న యొక్క భూమి యొక్క పోషక విలువలు ఉన్న భూమిలో ఏంటంటే ఎలాంటి పంటనైనా పండించవచ్చు. కానీ దానికి సరి అయిన పద్ధతిలో దాన్ని ఎలా పెంచాలనేది అవగాహన లేకపోవడం ద్వారా ఈ క్రాప్ను పండించలేకపోతున్నారు ఫార్మర్స్. కానీ ఏంటంటే ఇది మన ఇండియాలో, మన తెలంగాణ రాష్ట్రంలో, మనకు హైదరాబాద్కు దగ్గరలో కూడా ఒకరిద్దరు ఫార్మర్స్ దాన్ని గురించి చదివి తెలుసుకొని పండించి సక్సెస్ అయిన వారు ఉన్నారు ఇక్కడ. ఓకే. ఎలా అంటే దాదాపు అంటే 400 to 500 రూపీస్ ఫర్ కేజీ, 5 నుంచి 600 కంటే పై రేటు ఉన్నగానే మాత్రమే ఉంటాయి ఇవి అవకాడో అనేది. అంటే ఒక్క చిన్నపాటి అవకాడో ఫ్రూట్ని తీసుకోవాలన్నా 150 నుంచి 200 రూపీస్ కాస్ట్ ఉంది ఇప్పుడు. అంటే ఒక్క మొక్క పెంచడం ద్వారా దాని నుండి దాదాపు అంటే 500 to 600 కేజీస్ ఒక 2 ఇయర్స్లో క్రాప్ ఇవ్వగలదు ఒక చెట్టు. అలాంటి పంటను పండించడానికి రైతులకు సరైన అవగాహన లేక, సరైన ఆ మొక్కను ఎక్కడ పెంచుకోవాలి, ఆ మొక్కను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఆ కల్టివేషన్ చేసే విధానం ఏంటిది, దాని యొక్క ఆ మొక్కని ఎంత గ్యాప్ మోతాదులో పెట్టుకుంటే మనకు సరైన పంట వస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అనేది చాలామందికి తెలియక ఇలాంటి పంటలు పండించక దాదాపు అంటే మనకు దొరికే ఫ్రూట్కు బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటికి దాదాపు అంటే ఒక 70% ఎక్కువ ఎక్స్పెన్సివ్ రేటు పెట్టి మనం కొంటున్నాం. అవకాడో అనేది ఏంటంటే తెలుగులో ఒక వెన్న పండులా పిలుస్తుంటారు. దీంట్లో దాదాపు అంటే ఈ అవకాడో అనే దాంట్లో ఒక స్వచ్ఛమైన ఆవు పాలను వెన్నగా తీసిన తర్వాత ఆ వెన్నలో ఉన్న ప్రోటీన్స్ ఎన్నైతే ఉంటాయో దానికంటే ఇంకా 50% ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఫ్రూట్ ఒకే ఒకటి అవకాడో. ఇది తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ను డెవలప్ చేస్తుంటుంది, చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంటుంది. ఒక కప్పు వారంలో ఒక 3 days 2 daysకి ఒక కప్పు తీసుకున్న ఆ మనిషి యొక్క జీర్ణ వ్యవస్థను క్లియర్ చేయడంతో పాటు ఏంటంటే ఒక కాంతివంతంగా మనిషిని ఇచ్చేస్తుంటుంది. దాంతోపాటు ఏంటంటే చాలా ప్రోటీన్ వాల్యూస్ దీంట్లో ఉన్నాయి. అంటే ఒక రకంగా ఒక నెల రోజుల పాటు మన రకరకాల ప్రోటీన్ ఫుడ్స్ను తర్వాత ఫుడ్ లోపల ప్రతిదీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో కొనుక్కొని దాన్ని కుకింగ్ చేసుకొని తింటే ఎంత బెనిఫిట్ ఉంటుందో, ఒక వారంలో 3 పండ్లను కొనుక్కొని ఈ జ్యూస్ తాగితే దానికంటే ఇంకా హై బెనిఫిట్స్ ఇచ్చేది ఒకే ఒకటి అవకాడో జ్యూస్. ఎంత ఉంటుంది సార్ ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే ఎంత ఉంటుందంటారు? దానికి ల్యాండ్ ఎంత కావాలి, ఆ ల్యాండ్ మనము ఇందులో ఇక్కడ కల్టివేట్ చేయొచ్చు ఈ ల్యాండ్లో అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఇండియన్ టెంపరేచర్తో పాటు ఇక్కడున్న వాతావరణానికి సరిపడేది ఏంటంటే ఒక గ్రీన్ కలర్లో పెరిగే అవకాడోను క్రాప్ చేయొచ్చు. ఆ యొక్క క్రాప్లో వచ్చే ఆ అవకాడో పండు కూడా ఒక పాతకాలం నుండి ఒక బల్బ్ టైప్గా ఉండే ఆ ఆకారంలో పెరిగే
సీడ్ మాత్రమే మనకి ఇండియాలో కల్టివేషన్ అవుతుంది. బెనిఫిట్‌లో ప్రతీది అక్కడ మనం ఎక్స్‌పోర్ట్ చేసిన వాటికి, వీటికి ఏం తేడా ఉండదు. కానీ ఈ మొక్కను పెంచడానికి ఒక రైతుకు కావాల్సింది ఒక ఎకరంలో 1 నుంచి అంటే ఒక రైతు 1 నుంచి అంటే దాదాపు ఒక సెటిల్ అయి ఉండి ఒక మంచి ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే సో బెటర్ అనుకుంటున్నాను నేను. ఏందంటే చిన్నపాటి ఈరోజు పెట్టుబడి పెట్టి ఒక 2 నెలల తర్వాత దాని లాభాన్ని ఎంతో కొంత ఆ పెట్టుబడిని మనం ఇంట్రెస్ట్ రూపంగా కట్టకుండా దానికి తీసుకోవాలనే రైతులకు కొంచెం ఏందంటే ఇది టైం పడతది. ఈ అవకాడో క్రాప్ పెట్టిన తర్వాత ఇది 3-3.5 ఇయర్స్ తర్వాత క్రాప్ స్టార్ట్ అవుతుంటది. ఆ 3 ఇయర్స్ వరకు మెయింటైన్ చేసే కెపాసిటీ ఉన్న ఫార్మర్ మాత్రమే దీనిని ఎంచుకుంటే దీనికి దాదాపు అంటే చాలా కొన్ని లక్షల్లో ఎవ్రీ ఇయర్ ఇన్‌కమ్ వస్తుంటది. ఓకే. తర్వాత ఇది ఒక్కసారి క్రాప్‌కి స్టార్ట్ అయిందంటే 365 డేస్ కాస్తూనే ఉంటది. అన్ సీజన్ అనేది ఉండదు. ఈ యొక్క పంటను పండించడానికి స్టేబుల్‌గా ఉన్న ఒక ఫార్మర్ అయితే మాత్రమే దీన్ని కల్టివేషన్ చేసుకోవచ్చు. అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత ఈ క్రాప్ వస్తుంటది. ఈ 3 ఇయర్స్ వరకు మెయింటైన్ చేసే ఒక బెస్ట్ కొంచెం స్టేబుల్‌గా ఒక ఆర్థికంగా నిలబడ్డ ఫార్మర్‌కి మాత్రమే ఈ కల్టివేషన్ సాగు కొంచెం సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఇది 3.5 ఇయర్స్‌లో క్రాప్ స్టార్ట్ అవుతుంటది కాబట్టి ఈ 3 సంవత్సరాలు వెయిట్ చేయడానికి 3 సంవత్సరాలలో దీని యొక్క క్రాప్‌ను ఎలా ఒక మొక్కను ఎలా పెట్టాలి, ఎలాంటి వాతావరణంలో పెట్టాలి, తర్వాత దానికి వాటర్ ఏసే విధానం ఎలా ఉంటదనే దాన్ని నేను మీకు తర్వాత చెప్తాను. ఎలా సార్? అంటే దీని గురించి గైడెన్స్ కావాలన్నా ఈ కల్టివేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎన్ని రోజుల పాటు మేము నేర్చుకోవచ్చు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే దీని యొక్క డీటెయిల్స్‌తో పాటు ఏందంటే ఇక్కడ ఇలాంటి పంటలు పండించాలనుకున్న వాళ్ళకు మనకు తెలిసిన ఫార్మర్స్ మన దగ్గరలో ఉన్నారు కాబట్టి వీలైతే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని కూడా విజిట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.